మీ సంగతి లేదు పండగ మీకేం చేశారు? మాకేం చేస్తారు ఇవాళ మొత్తం అరే పొద్దుగా లేస్తే దుకాణాల కాడ ఉంటాం, మళ్ళీ ఫగటీలకు అయితే అయిపోతుంది అది తెచ్చుకుంటాము. ఇక సకినాలు తినేటోళ్ళు మీలాకనే కొంతమంది వెజిటేరియన్ తింటారు కదా, అవును వాళ్ళు తెచ్చుకునేటోళ్ళు ఇక కాయగూరలు ఎప్పటికి తినేటివి. మేము అయ్యలో ఒకనాడు మాత్రము భూమి కింద మీద అయినా తెచ్చుకుంటాం, మొద్దు మీద కూరనే తెచ్చుకుంటాం. సఫ్ఫుర్ రావాలి ఇంట్లో, లేకపోతే ఆడవిళ్ళు అంత దూరంకి వెళ్ళి వస్తారు కదా, గంత దూరంకి వెళ్ళి వస్తే ఫఫ్ పెట్టిండ్రు అంటారు. నేను వెళ్తా మా ఫ్రెండ్స్ ఇళ్ళకి అందరి ఇళ్ళకి వెళ్తా కదా, బయట నడుస్తుంది. అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది అంట, వాళ్ళు అదే చెప్తారు అంట, నీకు ఎట్లా ఇంట్లో కుదరదు ఇక్కడ వేద్దాం దా ఇక్కడ కూర్చో అంటారు. సో ఫ్రెండ్స్ అందరు కలిసి. బట్ డెఫినెట్లీ సంక్రాంతి ఈజ్ వన్ ఫెస్టివల్, నిజంగా అదొక్కటే ఎందుకో నాకు బాగా అటాచ్మెంట్ ఉంటుంది చిన్నప్పటి నుంచి. పండుగ ఫుడ్ అలా తాగు మరి తినుకుంటే ఏం తాగుతావు? ఇది ఎర్ర బర్రె ఉంటుంది చూడు, అదే డబ్బాలు తాగుతావా? రెడ్ బుల్ లేదు లేదు తాగవా? పండగ పూట ఎక్కడ పండగలయా ఇక చూడు, నువ్వు నేను పని చేస్తా. ఎలర్జీ ఉంటుంది అంట కదా అందులో అప్పటిదప్పుడు, మంచి ఎలర్జీ ఉంటుంది. గోకితే వచ్చేది కాదు కానీ బలంగా ఉండేది, బాగుంటుంది అది, అది ఇష్టం. గంట కోట తాగుతావా? గంట కోట లేదు తెచ్చేది ఎప్పుడైనా. ఇక మన షూటింగ్లు రాత్రి 1 గంట 2, 3 అయిపోతుంది, డల్ అయిపోయినా ఒకటేస్తే డింగ్ అని అనిపిస్తుంటాయి. అంటే రెడ్ బుల్ అవి కూడా అంత పెద్ద మంచిది కాదు బాడీకి అంటారు. ఇక కొన్నిసార్లు తప్పదు ఇంకా, బట్ మిగతా టైం అంతా ఫుడ్డే మంచి గట్టిగా తింటే అలా ఉంటుంది. మెయిన్ అది కాదు కానీ కెమెరా లైట్ ఇట్లా చూడగానే టింగ్ అనిస్తుంది ఎనర్జీ, ఆ అల్లరి ఆ ఘోర వేరు కదా. ఇలా మంది చూస్తుంటారు అనేది ఒక ఎలర్జీ ఉంటది కదా, ఎలర్జీ ఫుల్ ఉంటుంది, అప్పుడే వచ్చేస్తుంది. ఇక నేను కూడా అంతే, మంది ఎక్కువ ఉంటే జాలీగా మస్తు పాటలు వస్తుంటాయి నాకు.